Hi everyone, welcome to Allu Srinivas Math Class. సో మనం ఇప్పుడు ఆల్జిబ్రా క్వశ్చన్స్ ని డిస్కస్ చేద్దాం. ఆల్జిబ్రా అంటే మ్యాట్రిసెస్, డిటర్మినెంట్స్, పార్షియల్ ఫ్రాక్షన్స్ అలా 3 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఈ 3 కాన్సెప్ట్స్ నుంచి మనకు క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో దానిలో భాగంగా మొదటి క్వశ్చన్ ఏంటంటే ఇఫ్ log k టు ద బేస్ 10 ఈక్వల్ టు a, దీని వాల్యూ ఇచ్చాడు, దెన్ log ఆఫ్ 1/10k టు ద బేస్ 10 వాల్యూ ఎంత అని అడిగాడు. సో క్వశ్చన్స్ వచ్చేటప్పటికి ఆప్షన్స్ బేస్డ్ అయితే నేను ఆప్షన్స్ రాస్తానన్నా, ఒకవేళ ఇన్ కేస్ ఆప్షన్స్ బేస్డ్ కాకపోతే కనుక ఆప్షన్స్ రాయటం లేదు. సో మనకి log k టు ద బేస్ 10 వాల్యూ ఇచ్చేసాడు, ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. దీన్ని మనం ఎలా రాసుకుందామంటే log ఆఫ్ 1/10k టు ద బేస్ 10 ని 1/10k ని log ఆఫ్ 10k హోల్ పవర్ -1 బేస్ 10 గా రాసుకుంటాం. సో మనకు ఒక ఫార్ములా ఉంటుంది, ఏంటిదంటే లాగ్ ఆఫ్ ఏ పవర్ ఎం అంటే లాగ్ ఏ పవర్ ఎం అంటే ఏమొస్తుంది, ఎం లాగ్ ఏ అనేది రాస్తాం. అది లాగ్ 10k టు ద బేస్ 1 అంటే మనం ఎలా రాసుకోవచ్చు, -1 ఇంటూ లాగ్ 10k టు ద బేస్ 10 అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ప్రాపర్టీస్ అప్లై చేసేటప్పుడు బేస్ తో సంబంధం ఏముండదు, బేస్ అట్నే ఉంటుంది. బేస్ తో మనం ఇటువంటి ఫార్మ్స్ ఫార్ములాని యూజ్ చేసేసుకోవచ్చు. లాగ్ 10k, సో లాగ్ 10k ని మనం ఇక్కడ లాగ్ ఆఫ్ ఏపీ ఫార్ములా కనుక యూజ్ చేసినట్లయితే లాగ్ ఏ ప్లస్ లాగ్ బి అని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫార్ములా అప్లై చేస్తే అంటే -1 ఆఫ్ లాగ్ 10k అంటే ఏం రాసుకోవచ్చు, లాగ్ 10 ప్లస్ లాగ్ k గా రాసుకోవచ్చు. సో బేస్ వచ్చేటప్పటికి యాజ్ యూజువల్ గానే ఉంటుంది బోత్ ఫంక్షన్స్ లోను, బేస్ కామన్ గా. ఫార్ములా అప్లై చేసేటప్పుడు బేస్ మనల్ని ఎటువంటి ఇబ్బంది పెట్టదు. సో లాగ్ 10 టు ద బేస్ 10 అంటే లాగ్ వాల్యూ బేస్ వాల్యూ ఈక్వల్ గా ఉంది కాబట్టి దాన్ని మనం ఏం రాసుకుంటాం, 1 అని రాసుకుంటాం. లాగ్ k టు ద బేస్ 10 అంటే మనకు ఆల్రెడీ ప్రాబ్లం లో ఇచ్చేసాడు, లాగ్ k టు ద బేస్ 10 వాల్యూ ఎంత ఇచ్చాడు, ఏ ఇచ్చాడు. సో మీరు ఆప్షన్స్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే -1 ఆఫ్ 1 ప్లస్ ఏ, ఇది ప్రాబ్లంలో మనకి ప్రాబ్లంలో కూడా ఆన్సర్ కూడా ఇలానే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ we take another question. If A equal to Aij to the 3/3 matrix is the real skew symmetric matrix. ఇది వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఇచ్చిన మ్యాట్రిక్స్ ఏంటంటే స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కనుక అయినట్లయితే ఈజీ బిట్టే, A11 ప్లస్ A22 ప్లస్ A33 అంటే డయాగ్నల్స్ వాల్యూస్ ప్లస్ ఆ ఏ అయిన మ్యాట్రిక్స్ యొక్క మనకి స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ రాస్తున్నాం మీకోసం. స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అనే డయాగ్నల్స్ కంపల్సరీగా 0 ఉండాలి. ఇక్కడ +2 ఉన్నట్లయితే ఇక్కడ -2 అవుతుంది. దిస్ ఇస్ 2/2 స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. లేదా ఒకవేళ 3/3 స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కనుక తీసుకున్నట్లయితే డయాగ్నల్స్ కంపల్సరీగా 0s ఉండాలి. అండ్ ఆపోజిట్ సైన్స్ ఇక్కడ 4 ఉంటే ఇక్కడ -4, ఇక్కడ -5 ఉంటే ఇక్కడ +5, ఇక్కడ 6 ఉంటే ఇక్కడ -6, ఇలా కనుక ఫామ్ చేయగలిగింది ఇది స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఈ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కండిషన్ ఏంటంటే ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు -a అవ్వాలి. దీంతో పాటు ఇక్కడ మీకు ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది. సో A11, A22, A33 అనేవి ఏంటంటే అవి మ్యాట్రిక్స్ ఎలిమెంట్స్ యొక్క పొజిషన్స్. 11 అంటే ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ అని, 22 అంటే సెకండ్ రో సెకండ్ కాలమ్ అని, 33 అంటే థర్డ్ రో థర్డ్ కాలమ్ అని. ఎప్పుడైనా సరే A11, A22, A33 అంటే అవి డయాగ్నల్ ఎలిమెంట్స్ అని. సో డయాగ్నల్ ఎలిమెంట్స్ కి వచ్చేటప్పటికి ఇక్కడ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఏమవుతాయి, 0 + 0 + 0 అవుతుంది. అలాగే డిటర్మినెంట్ ఆఫ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ వాల్యూ కూడా 0నే. సో డిటర్మినెంట్ 2/2 దీనికి డెట్ కట్టినా సరే వాల్యూ ఏమవుతుంది, 0నే అవుతుంది. సో డిటర్మినెంట్ ఆఫ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ వాల్యూ ఏమవుతుంది, 0 అవుతుంది. ఓకేనా, మనం 2/2 మ్యాట్రిక్స్ తీసుకోకూడదు దీంట్లో, ఎందుకంటే డిటర్మినెంట్ ఆఫ్ 2/2 సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అయితే నాట్ ఆల్వేస్ ఈక్వల్ టు 0. సో
మనకి ప్రాబ్లంలో 3/3 ఇచ్చారు కదా, మనం 3/3 ఎగ్జాంపుల్ తీసుకోవాలి. ఎందుకంటే ఆల్వేస్ డిటర్మినెంట్ ఆఫ్ 3/3 స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఇస్ ఆల్వేస్ 0. 2/2కి అది పాసిబిలిటీ కాదు. ఓకే, ఈ రకంగా మనం ఇది సెట్ చేస్తే మొత్తం ఆన్సర్స్ అన్ని జీరోస్ అని యాడ్ చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది? 0 వస్తుంది. ఓకే, నెక్స్ట్ వి టేక్ అనదర్ క్వశ్చన్ ఇన్ మ్యాట్రిసెస్. ఇది కూడా ఇఫ్ ఏ అనే ఒక మ్యాట్రిక్సెస్, బి అనే మ్యాట్రిసెస్, B matrix omega is the complex cube root of unity, C matrices, D matrices, then the matrix having a rank 1 is. సో ఏ మ్యాట్రిక్స్ కి ర్యాంక్ 1 వస్తుంది అని అడుగుతున్నాను. ఇక్కడ ర్యాంక్ అనేది ఆల్వేస్ డిపెండింగ్ ఆన్ డిటర్మినెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒక రకంగా ఇది డిటర్మినెంట్ అనే కాన్సెప్ట్ కూడా ఇంక్లూడ్ చేసుకుని ఉంటుంది. ఒకసారి చూడండి, మనం ఈజీగా దీన్ని సాల్వబుల్ చేయడం నేర్చుకుందాం. ఫస్ట్ ఏ అనే మ్యాట్రిక్స్ కి మనం డెట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తే ఐ థింక్ 1 of 6 minus 4 minus 2 of 4 plus 3 plus 3 of 2. సో ఫైనల్ గా ఆన్సర్ ఎంత వస్తుందంటే 2 వస్తుంది. అంటే నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది. సో డెట్ వాల్యూ నాట్ ఈక్వల్ టు 0 కనుక వచ్చింది అంటే దాని యొక్క ఆర్డర్ ఎంతైతే ఉంటుందో ర్యాంక్ కూడా అదే అవుతుంది. అంటే ర్యాంక్ ఆఫ్ ఏ ఎంత అవుతుందంటే 3 అవుతుంది. నెక్స్ట్ బి అనే మ్యాట్రిక్స్ కి మనం డెట్ కనుక ఫైండ్ అవుట్ చేసినట్లయితే, బి అనే మ్యాట్రిక్స్ డెట్ కనుక ఫైండ్ అవుట్ చేసినట్టే 1 ఒమేగా ఒమేగా స్క్వేర్ ది సమ్ ఆఫ్ ద 3 rows ని యాడ్ చేసినట్లయితే 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ అలా వస్తుంది. టోటల్ గా అంటే 0 0 0 వస్తుంది. ఒమేగా స్క్వేర్ 1 ఒమేగా స్క్వేర్ 1 ఒమేగా అలా వస్తుంది. మనం యూజ్ చేసిన కండిషన్ ఏంటంటే 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు 0. ఈ కండిషన్ కనుక యూజ్ చేసినట్లయితే సో దీని రకంగా దీని డెట్ వాల్యూ ఎంత అవుతుంది? 0 అవుతుంది. సో దీని డెట్ వాల్యూ కనుక 0 అయింది అంటే డెఫినెట్ గా ర్యాంక్ ఎంత అవుతుంది? 2 అవుతుంది. కానీ 2/2 మ్యాట్రిసెస్ కూడా దీంట్లో తీసుకొని మనం చెక్ చేయాల్సి వస్తుంది. సో 2/2 కనుక చెక్ చేసినట్లయితే ఈ బి అనే మ్యాట్రిక్స్ లో 2/2 ఏదో కార్నర్ ఎలిమెంట్స్ తీసుకున్నట్లయితే ఇదిగోండి ఇక్కడ తీసుకుంటాం 2/2 మ్యాట్రిక్స్ అంటే ఒమేగా స్క్వేర్ 1 1 ఒమేగా. దీనికి కనుక డెట్ కట్ల ఏంటంటే ఒమేగా క్యూబ్ మైనస్, మనకు తెలిసి ఒమేగా క్యూబ్ అంటే వాల్యూ ఎంత? 1 - 1 0 అవుతుంది. అంటే 3/3 మ్యాట్రిక్స్ తీసుకుని డెట్ కడితే వాల్యూ 0 వచ్చింది. 2/2 మ్యాట్రిక్స్ డెట్ కడితే వాల్యూ 0 వచ్చింది. కాబట్టి సో మనం ఈ బి అనే మ్యాట్రిక్స్ ర్యాంక్ ఎంత అవుతుంది? 1 అవుతుంది. ర్యాంక్ ఆఫ్ బి ఇస్ 1. సో ఈ రకంగా మనం ముందే డిసైడ్ అవ్వచ్చు ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అని. ఒకసారి ఆప్షన్ సి డి కూడా మనం చెక్ చేసినట్లయితే ఒకసారి చూడండి, డిటర్మినెంట్ ఆఫ్ సి కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఓన్లీ డయాగ్నల్ ఎలిమెంట్సే ఉంటాయి. డయాగ్నల్ ఎలిమెంట్స్ మాత్రమే డిటర్మినెంట్ ఏంటంటే ఇక్కడ ఏ, ఇది బి, ఇది సి అనుకుంటే డిటర్మినెంట్ ఏమవుతుంది అంటే ఏబిసి అవుతుంది. అంటే డిటర్మినెంట్ ఆఫ్ సి ఈక్వల్ ఎంత అవుతుంది? 23 అవుతుంది, 27 అవుతుంది. అంటే దీని ర్యాంక్ ఎంత అవుతుంది? ఆర్డర్ ఎంత అవుతుందో ర్యాంక్ కూడా అదే అవుతుంది. అలాగే ర్యాంక్ ఆఫ్ డి కూడా 27 అవుతుంది డయాగ్నల్ ఎలిమెంట్స్ డెట్ కడితే. సో దీనికి కూడా నాట్ ఈక్వల్ 0 వచ్చింది కాబట్టి దీనికి కూడా ర్యాంక్ ఎంత అవుతుంది? 3 అవుతుంది. దీని ప్రకారం ఇలా మనం ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు డిటర్మినెంట్ బేస్ చేసుకొని మన వాల్యూస్ ని ర్యాంక్ అనేది డిసైడ్ అవ్వచ్చు. సో మనకు అడిగింది ఏంటంటే ఈ 4 మ్యాట్రిసెస్ లో ఏ మ్యాట్రిసెస్ కి ర్యాంక్ 1 ఉంది అన్నాడు. సో మ్యాట్రిక్స్ బి కి ర్యాంక్ 1 ఉంది కాబట్టి దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ ది గివెన్ క్వశ్చన్. దీనికి రివర్స్ లో వస్తుందమ్మా, డి అనే మ్యాట్రిక్స్ కి -27 అనేది వస్తుంది. నెక్స్ట్ వి టేక్ అనదర్ క్వశ్చన్. ఇది కూడా ఆల్జిబ్రా నుంచి మ్యాట్రిసెస్ కాన్సెప్ట్ నుంచి ఇచ్చారు. సేమ్ క్వశ్చన్ ఇంతకు ముందు మనం నేర్చుకున్న క్వశ్చన్ లాంటి సేమ్ క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది కూడా ఏంటంటే ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి కొంచెం కన్ఫ్యూజన్ బేస్డ్ గా ఉంటుంది. ఇది ఇప్పుడు 4 మ్యాట్రిసెస్ ఇచ్చి దీనికి ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఆ ర్యాంక్ ఎంత ఉండాలన్నాడు? 2 ఉండాలి. అయితే ఆ మ్యాట్రిక్స్ ఏమై ఉండకూడదు? నాన్ స్క్యూ సిమెట్రిక్ అయి ఉండాలి. అంటే నాన్ స్క్యూ సిమెట్రిక్ అంటే స్క్యూ సిమెట్రిక్ అవ్వకూడదు. మీరు 4 ఆప్షన్స్ 4 మ్యాట్రిసెస్ అబ్జర్వ్ చేస్తే ఈ అనేది స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్.
సో ఈ అనేది స్క్యూ సిమెట్రిక్ కాబట్టి ఇక మనం ఈ అనే ఆప్షన్ అనేది తీసుకోవాల్సిన నీడ్ లేదు, ఎందుకంటే వాటి తీసుకోమన్నది నాన్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. సో నెక్స్ట్ ఏంటంటే సి అనే మ్యాట్రిక్స్ అయితే అబ్జర్వ్ చేయండి. మనం ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ముందు చెప్పుకున్న డెట్ ఫైండ్ అవుట్ చేయండి. సి అనే మ్యాట్రిక్స్ కి మనం డెట్ ఫైండ్ అవుట్ చేస్తే ఓన్లీ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఏబిసి అంటే 3 3s 9 9 3s 27 దట్ ఈస్ ద నాట్ ఈక్వల్ 0 వస్తుంది. అంటే ర్యాంక్ ఎంత అవుతుంది? 3 అవుతుంది కాబట్టి దీనికి ర్యాంక్ 3 అవుతుంది కాబట్టి సో మనకు కావాల్సింది ర్యాంక్ ఎంత? 2 కావాలి, అంటే సి ఆప్షన్ కూడా కాదు. ఇంకా మనం చెక్ చేయాల్సింది ఏంటి? ఆప్షన్ ఏని ఆప్షన్ ఎఫ్ ని చెక్ చేస్తే సరిపోతుంది. ఆప్షన్ ఏ కనుక తీసుకొని మనం టెట్ కట్టినట్లయితే టెట్ ఎలా కడతాం? ఇక్కడ ప్లస్ మైనస్ ప్లస్ కనుక తీసుకున్నట్లయితే ప్లస్ 1 ఆఫ్ 6 minus 4 minus 2 of 4 plus 3 of 2. ఇది కనుక సింప్లిఫికేషన్ అనేది ఏంటంటే వేగంగా చేయగలగటం అది మీ యొక్క నాలెడ్జ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో సింప్లిఫికేషన్ అయితే 6 minus 4 ఎంత? 2 అవుతుంది. ఇక్కడ minus 2 4s ఎంత? 8. ఇక్కడ 3 2s ఎంత? 6 అవుతుంది. సో 6 plus 2. సో దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే కనుక ఎంత వస్తుంది? ఆన్సర్ 0 అవుతుంది. 0 ఎప్పుడైతే అయిందో అది ఆర్డర్ 3 కాబట్టి 3/3 గా ర్యాంక్ 3 కా. మరి ర్యాంక్ 3 కాబట్టి ఇంకెంత అవుతుంది? 2 అవుతుంది. అది 2 కూడా అవుతుందో లేదో చెక్ చేయడం కోసం మనం 2/2 మ్యాట్రిక్స్ తీసుకుంటాం. ఏ అనే మ్యాట్రిక్స్ 2/2 అంటే ఏదైనా ఒక 2/2 కనుక 3 4 1 2 తీసుకున్నట్లయితే 6 minus 4 అయితే నాట్ ఈక్వల్ టు 0 వస్తుంది. సో నాట్ ఈక్వల్ 0 వచ్చింది కాబట్టి కంపల్సరీగా ర్యాంక్ ఎంత అవుతుంది? దీనికి 2 అవుతుంది. సో ఇదే ఫైనల్ ఆన్సర్ అనుకోకూడదు. ఒక్కసారి ఏంటంటే మనం చివరిది కూడా మనం చెక్ చేసినట్లయితే ఎఫ్ అనే మ్యాట్రిక్స్ ఉంది కదా, ఆ ఎఫ్ అనే మ్యాట్రిక్స్ కూడా డెట్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ ప్లస్ మైనస్ ప్లస్ తీసుకొని చేసినట్లయితే ఫస్ట్ 1 into 0 మైనస్ 3 మైనస్లు వస్తుంది, -48 ప్లస్ 6 into -6 మైనస్ 8. ఇది కూడా ఏమవుతుంది? డిటర్మినెంట్ ఎఫ్ వాల్యూ 0 అవుతుంది. 0 అయింది కాబట్టి ర్యాంక్ 3 కాదు. ఒకవేళ ర్యాంక్ 2 అవుతుందో లేదో చెక్ చేయడానికి వరకు ఏంటంటే దీంట్లో 2/2 మ్యాట్రిక్స్ తీసుకుంటాం. 0 -8 -6 -1 కనుక తీసుకున్నట్లయితే దీనికి ఆన్సర్ ఎంత వస్తుంది? -48 వస్తుంది. నాట్ ఈక్వల్ టు 0. అయితే ఇక్కడ ర్యాంక్ ఎంత అవుతున్నప్పుడు దీని ప్రకారం 2 అవుతుంది. అంటే ఇక్కడ వాడు అడిగింది ఏంటి? 2 అనే మ్యాట్రిసెస్ ఎన్ని ఉన్నాయని అర్థం. సో ఇక్కడ మనకు వచ్చిన దాని ప్రకారం మనకి 2 అనే మ్యాట్రిసెస్ 2 ఉన్నాయి. ఒకటి ఎఫ్ అనే మ్యాట్రిక్స్ కి ర్యాంక్ 2 వచ్చింది, ఇక్కడ ఏ అనే మ్యాట్రిక్స్ కి 2 వచ్చింది. వాటి చిన్న కీ బేస్ చేసుకుని ఈ 2 ఆప్షన్స్ కరెక్ట్ ఆప్షన్స్. ఆన్సర్స్ ఏంటంటే ఆప్షన్ ఏ మ్యాట్రిక్స్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్, మ్యాట్రిక్స్ ఎఫ్ అనేది కూడా కరెక్ట్ ఆన్సర్. ఒకసారి మనకి ఇలా 2 ఆన్సర్స్ ఉన్నప్పుడు మనకి యాడింగ్ స్కోర్ కూడా ఇవ్వచ్చు. లేని పక్షంలో ఏ కానీ ఎఫ్ కానీ ఎవరైతే టిక్ చేస్తారో వాళ్ళకి మాత్రమే కరెక్ట్ మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది.